హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. స్కైలాండ్ ఇమిగ్రేషన్ అసలు ఏమేమి వర్క్ పర్మిట్స్ చేస్తుంది, అండ్ స్లోవేకియా వర్క్ పర్మిట్స్ అప్డేట్స్ ఏంటి, స్లాట్స్ ఎప్పుడు వస్తాయి, ఎన్ని మంత్స్ ప్రాసెస్ పడుతుంది, యూరోప్ వీసా అప్లై చేసుకోవాలంటే ఏ కంట్రీస్కి అప్లై చేసుకోవాలి, ఏ కంట్రీ అయితే మనకి ఈజీగా వస్తుంది, ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, స్లోవేకియా వీడియో చూసి కాల్ చేస్తున్నారు, రష్యా వీడియో కాల్ చేస్తున్నారు. కానీ ఏ వీడియోకైనా కూడా ఈ క్వశ్చన్స్ చాలా కామన్గా అయిపోయిందండి. సో ఇది జనరల్గా ఒక వీడియో తీద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాము. అసలు స్కైలాండ్ ఇమిగ్రేషన్ ఏం చేస్తుంది, మాకు బయట కన్సల్టెన్సీకి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కూడా తెలియాలి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నామండి. ఫస్ట్లీ స్కైలాండ్ ఇమిగ్రేషన్ వర్క్ పర్మిట్స్ అయితే జెన్యూన్గా చేస్తుందండి. ఎందుకంటే మేము ఏదైతే వర్క్ పర్మిట్ చెప్తామో అది 100కి 200% షూర్ షార్ట్గా వస్తుంది. మేబీ ఒకసారి 120 డేస్ అన్న వర్క్ పర్మిట్ 150 డేస్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు 120 డేస్ అన్న వర్క్ పర్మిట్ 90 డేస్కే అయిపోవచ్చు. కానీ వర్క్ పర్మిట్ రిజెక్షన్ అవుతాం కానీ, లేకపోతే వీసా రిజెక్షన్ అవుతాం కానీ, లేకపోతే క్యాండిడేట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం రావటం కానీ ఇట్లాంటివి అస్సలు ఉండవండి. ఎందుకంటే యూరోపియన్ వర్క్ పర్మిట్ స్లోవేకియా ఈ వర్క్ మనం చాలా బ్యాచెస్గా పంపించాము. ఈ రోజు వరకు ఎటువంటి క్లయింట్ దగ్గర నుంచి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావటం, లేకపోతే సార్ మేము సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పటం, ఇలాంటివి అసలు ఈ రోజు వరకు లేవండి. అలానే రిజెక్షన్, ఈ రోజు వరకు రిజెక్షన్ అనేది స్లోవేకియా వర్క్ పర్మిట్కి లేదండి. కానీ స్లాట్స్ డిలే అవుతున్నాయి తప్ప రిజెక్షన్ అనేది స్లోవేకియా వర్క్ పర్మిట్కి అనేది ఈ రోజు వరకు కూడా లేదండి. అలానే అందరూ స్లోవేకియా ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో కానీ 6 months వెయిట్ చేయగలుగుతాము అంటే ట్రై చేయండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనకి 100కి 200% షూర్ షార్ట్ వీసా అండి. వీసా రిజెక్ట్ అవుతాం కానీ, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం రావడం కానీ, ఇట్లాంటి సినారియో ఈ రోజు వరకు ఏ క్యాండిడేట్కి అవ్వలేదు. స్మూత్గా అయిపోతుంది. ఒక్కసారి మనం బిఎల్ఎస్లో సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవటం అట్లా ఏముండదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ కానీ, అక్కడ అకామిడేషన్ కానీ, అక్కడ జాబ్ జాయిన్ చేయటం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి ఉండవు. ఇక్కడ మాకు వేరే కన్సల్టెన్సీకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే నేను స్లోవేకియా ఒక స్కామ్స్ ఎలా ఉంటాయి అనేది చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పానండి. కానీ స్టిల్ చాలామంది నాకు కాల్ చేసి డిస్కషన్ చేసి సార్ మీ ప్రైస్ ఎక్కువ, బయట ప్రైస్ తక్కువ, లేకపోతే సార్ మీ టైం లైన్స్ ఎక్కువ, బయట 90 డేస్కే చేస్తా అంటున్నారు, సార్ కొంతమంది మాకు 30 డేస్లో వేరే కంట్రీలో చేస్తా అంటున్నారు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒకవేళ వేరే కంట్రీలో చేస్తే మీరు అక్కడ క్యాల్కులేషన్ బడ్జెట్ కూడా వేసుకోండి. వాళ్ళు చెప్తున్న బడ్జెట్కి ఈ వేరే కంట్రీ బడ్జెట్కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది అది జెన్యున్గా చేస్తున్నారా లేదా అని చెప్పి. అండ్ సెకండ్లీ చాలామంది బడ్జెట్ విషయం డిస్కస్ చేస్తారండి, బయట ఇంతకు వస్తుంది అని చెప్పి. నేను కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను. స్లోవేకియా వీసా స్కామ్ ఎట్ ద రేట్ 5 lakhs, స్లోవేకియా వీసా స్కామ్ ఎట్ ద రేట్ 11 lakhs, ఇట్లా 2-3 వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి, మీకు అప్పుడు బడ్జెట్ స్కామ్స్ ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. ఒక పర్సన్ హైదరాబాద్లో ఉన్న పర్సన్ 5 lakhsకి చేస్తున్నారు సేమ్ స్కామ్. అదే స్కామ్ పంజాబ్లో ఒక పర్సన్ 13 lakhsకి చేస్తున్నారు. సో ఈ స్కామ్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చాలామందికి ఫోన్ చేసి సార్ నాకు మీ ఒక సక్సెస్ స్టోరీస్ చూపియండి, లేకపోతే సక్సెస్ కాపీస్ చూపియండి, లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడియండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఇవన్నీ అడిగి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడిపియాలంటే అక్కడ నా ఫ్రెండ్తో మాట్లాడిపియచ్చు, లేకపోతే మా మేనేజర్తో మాట్లాడిపియచ్చు, ఆ కంపెనీ ఓనర్తో మాట్లాడిపియచ్చు, వీళ్ళందరితో అయినా మాట్లాడిపియచ్చు కదండి. ఎగ్జాక్ట్గా క్లయింట్తోనే మాట్లాడిస్తున్నారని మీరు ఎలా చెప్పగలుగుతారు? అండ్ సెకండ్లీ, అండ్ ఇప్పుడు సక్సెస్ కాపీస్ అంటున్నారు. ఈ రీసెంట్లీ అంటే మేము సక్సెస్ కాపీస్ ఆన్లైన్లో పెడతలేదు, కానీ ప్రీవియస్లీ ఆన్లైన్లో పెట్టాం. చాలామంది ఎవరో గుంటూరులో ఒక ఏజెన్సీ వాళ్ళైతే మా సక్సెస్ కాపీని స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వచ్చినట్టుగా డిస్ప్లే చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చినట్టు అది అట్లా కూడా మీరు నమ్మలేదు. ఎప్పుడైనా మీరు ఒక వర్క్ పర్మిట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అడగాల్సింది ఏంటి అంటే, సార్ వర్క్ పర్మిట్ రాకపోతే మీరు రీఫండ్ ఇస్తారా? ఇప్పటివరకు ఎవరికన్నా రీఫండ్ ఇచ్చారా? వాళ్ళతో మేము ఒకసారి మాట్లాడవచ్చా? ఎందుకు రీఫండ్ ఇచ్చారు? రీఫండ్ ఇచ్చినప్పుడు మీరు ఆన్లైన్ చేసి ఉంటారు కదా, చూపిస్తారా ఎట్లా రీఫండ్ ఇస్తారు అనేది?
ఇలాంటివి మీరు అడిగితే మాత్రం కొంచెం మీరు వాళ్ళ స్కామ్లోకి వెళ్ళరు. అండ్ సెకండ్లీ మీరు మోసపోరు. ఒక్కసారి మోసపోయిన తర్వాత వాళ్ళు మోసం చేశారు, అది చేశారు అని అని అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ చేయలేదని చెప్పి అర్థం. మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే మీరు మోసపోరు. అలానే ఈ స్లోవేకియాలో కూడా చాలా స్కామ్స్ అవుతున్నాయండి. కాబట్టి అందరూ ఈ స్కామ్స్ నుంచి పడకుండా ఉండాలని చెప్పి ఇట్లాంటి వీడియోస్ మీకు చేస్తున్నాను. అండ్ సెకండ్లీ మనం ఏ కంట్రీ చేస్తున్నామని చాలామంది అడుగుతున్నారండి. మనం ఇంకా కపుల్ ఆఫ్ కంట్రీస్ చేస్తున్నాము. వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఇంకా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కనిపించే నెంబర్కి కాల్ చేసుకోండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనం ఇంకా కపుల్ ఆఫ్ కంట్రీస్ అనేది చేస్తున్నామండి. దాంట్లో రష్యా ఒకటి, సింగపూర్ ఒకటి. ఈ రష్యా ప్రాసెస్ మీద కూడా చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే రష్యా గురించి కూడా మార్కెట్లో చాలా స్కామ్స్ అవుతున్నాయండి. 2.5, 3.5, 4.5, 5.5 అంటే 2 lakhs నుంచి స్టార్ట్ అయిన రష్యా 6 lakhs వరకు ఉంది. దాంట్లో స్కామ్ ఏది, నిజం ఏది, ఏ వీసాతో వెళ్తే మనం సెక్యూర్గా ఉంటాము, టెన్షన్ లేకుండా ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఐడియా రావాలి, రీసెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో నా దగ్గర ఉన్న వీసా చెప్తున్నానండి, స్టడీ ప్లస్ వర్క్ చేస్తాను, లేకపోతే ఇట్లా ఉంటుంది ప్రాసెస్, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది హాస్టల్ ఫీజు అన్నీ చెప్తాను. బికాజ్ నేను నా ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే నా ప్రోడక్ట్ గురించి మీకు చెప్తానో రీసెర్చ్ చేయాలి మీరు. నిజంగానే నేను చెప్తున్నది ఉందా లేదా, రష్యా కాలేజ్ ఉందా లేదా, కాలేజ్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, అక్కడ జనరల్గా లీగల్గా ఉండాలంటే ఏ వీసా మీద వెళ్తే లీగల్గా ఉంటారు, విజిట్ మీద వెళ్తే లీగల్గా ఉంటారా, వర్క్ మీద వెళ్తే లీగల్గా ఉంటారా, స్టడీ మీద వెళ్తే లీగల్గా ఉంటారా, ఇలాంటివన్నీ మీరు రీసెర్చ్ చేయాలండి. మేము చెప్పినవి అన్నీ నమ్మమని ఎప్పుడు అనండి. ఎందుకంటే క్లయింట్ రీసెర్చ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు రీసెర్చ్ చేసుకుంటేనే మీరు మోసపోకుండా ఉంటారు. కాబట్టి రీసెర్చ్ ఎక్కువ చేసుకోండి ఏ కంట్రీ అయినా కూడా. సో ఇట్లా మోసం అయితే పోకండి. అట్లానే మనం రష్యా కూడా చేస్తున్నాము. దీని గురించి నేను ఇంకోసారి కంప్లీట్ వీడియో అనేది చేస్తాను. థర్డ్ కంట్రీ వచ్చేప్పటికి సింగపూర్ వచ్చేప్పటికి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఏంటి అసలు వీసా కేటగిరీస్, టీఈపీ అంటే ఏంటి, వర్క్ వీసా అంటే ఏంటి, వర్క్ వీసాలో ఈ పాస్ అంటే ఏంటి, ఎస్ పాస్ అంటే ఏంటి, ఎన్టీఎస్ పర్మిట్ అంటే, వీటి గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి ఫుల్గా చూడండి. అలానే మా ఒక వాట్సాప్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అవుతే ఏమవుతుందంటే సింగపూర్ డైలీ జాబ్ అప్డేట్స్ ఆ ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి. సో ఈ సింగపూర్ స్కామ్స్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదండి. హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ స్కామ్స్ అవుతాయి. ఎందుకంటే మీలో కూడా చాలామంది సింగపూర్కి స్టార్ట్ చేసి స్కామ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. మెయిన్లీ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఇట్లాంటి ప్లేసెస్లో నుంచి సింగపూర్ స్కామ్స్లో పడి డబ్బులు లాస్ అయిన వాళ్ళు ల్యాక్స్లో ఉన్నారండి. మీరు ఎవరైనా ఈ వీడియో చూసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సింగపూర్లో మీరు ఎంత మోసపోయారు అనేది కింద కామెంట్స్లో తెలపండి. మీ వల్ల వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరు ఎట్లా స్కామ్ అవుతున్నారు అని చెప్పి. సో సింగపూర్లో చాలా స్కామ్స్ ఉంటాయండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ వీటి గురించి కూడా నేను కంప్లీట్గా వేరే వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే అండి ఒకటే కంట్రీ గురించి కంప్లీట్గా చెప్తే లెంతీ అయిపోతుంది. కాబట్టి వీటి గురించి కూడా నేను పక్కగా సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను అర్థమయ్యేలాగా. సో నా రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు ఏ కంట్రీకైనా ట్రావెల్ చేయండి, రీసెర్చ్ చేయండి. స్టెప్ టు స్టెప్ రీసెర్చ్ చేయండి. అగ్రిమెంట్స్ చూడండి, ప్రాసెస్ చూడండి, రీఫండ్ చూడండి, ఇవన్నీ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, హైదరాబాద్, ఆ తెలంగాణ, ఏపీలో వీఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ. 100% రీఫండ్తో ఉంటుంది. ఎందుకంటే మీ ప్రోడక్ట్ నేను చెప్పినట్టు అవ్వకపోతే నేను 100% రీఫండ్ ఇస్తాను. అలానే మా వర్క్ వీసాస్ కానీ, విజిట్ వీసాస్ ఇట్లా మేము చాలా చేస్తాము. మెయిన్లీ వర్క్ వీసాస్ అయితే మనకి 100కి 200% సక్సెస్ వచ్చే వర్క్ వీసాస్తోనే మనం టైఅప్ పెట్టుకుంటామండి. మనం టైఅప్ పెట్టుకున్న వర్క్ వీసాస్ రిజెక్షన్ అవుతాం కానీ, లేకపోతే ఆగిపోతాం కానీ ఇట్లాంటివి ఉండవు. ఇంకా స్లాట్స్ ఇట్లాంటివి ఎంబసీ మీద డిపెండెన్సీ కాబట్టి మనం ఏమీ చేయలేము. అలా కాకుండా రిమైనింగ్ ప్రాసెస్లో రిజెక్ట్ అవటం ఇట్లాంటివి అయితే ఎప్పుడూ అవ్వవండి. ఈ రోజు వరకు అవ్వలేదు, ఫ్యూచర్లో కూడా అవ్వవు. సో మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా వన్ మోర్ టైం రీసెర్చ్ చేసుకోండి. మీకు రీసెర్చ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి మీకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి.
మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నేను ఆన్సర్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది 24 అవర్స్లో చేస్తాను. అలానే మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్స్లో మీ క్వశ్చన్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి పక్కా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.